నేర్చుకోవడానికని వెళ్ళిన బిడ్డ మరి ఆ వాక్యం విని ఆ లక్ష్మక్కాయ వాక్యం విని వాళ్ళ బోధ విని ఆ తండ్రి మాటలు విని ఆయనకి పట్టబడింది. చిన్న వయసులోనే నమ్ముకుంది ఆ బిడ్డ. అయ్యా నమ్ముకున్నా కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు ఆ పూరింట్లో చేసుకుంటా మరి ముగ్గురు ఆమె కూడా ఎదవరాలేను ఆ బిడ్డలు ఇద్దరిని పెంచుకుంటా కంపెనీకి పోతా ఉండేది. ఆ వదిన కూడా ఆ వదిన బట్టి నేను కూడా కంపెనీకి వెళ్ళేస్తా ఉండేదాన్ని. నేను భర్తను కోల్పోయి గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చి ఆ పద్మ వాళ్ళ ఇంటికి మనశ్శాంతి కోసం అయ్యి ఆ వెంకటేశ్వర మోదిన దగ్గరికి వెళ్తా ప్రార్థనకి. ఆ పిల్లలు మరి శివమ్మను మరి పద్మ వెంకటేశ్వర మోదిన మేము 4-5 కూర్చొని వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసుకుంటా ఉండేవాళ్ళని. ఆ ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు బుడ్డి కూడా కరెంటు కూడా లేదు మాకైతే. చిన్న బుడ్డి వెలిగించుకొని ఆ బుడ్డి మధ్యలో పెట్టుకొని ప్రార్థన చేసుకుంటా ఉండేవాళ్ళని. ఆ బిడ్డ మరి నాయన చిన్న వయసులోనే నమ్ముకుందని మరి అటు అత్తగారి తరపున ఎన్నో శోధనలు వచ్చినాయి, ఇటు మరి పుట్టింటి తరపున కూడా ఎన్నో శోధనలు వచ్చినాయి. మీరు వచ్చి ఇక్కడ అందరు ఇంట్లో ఉండటం ఏంది, మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి, అది ఇల్లు ఖాళీ చేయండి అని ఆ సామాన్ తీసుకెళ్ళి ఆ వాగులో పడేసినప్పుడు కూడా వాళ్ళు ఎంతో కుంగిపోయి అయినా కూడా మీరు దేవుడు ప్రార్థన చేయొద్దు మా ఇంట్లో, మీరు ఖాళీ చేయమని ఏడ్చినప్పుడు వాళ్ళందరూ ఏడ్చుకొని అట్నే సహించి ఆ సామాన్ తీసుకొని ఆ ఒడ్డుకు పెట్టుకొని ఏడ్చుకొని ఆ బిడ్డలు ఎంతో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు పద్మ చిన్న వయసులోనే మరి ఎన్నో బాధలు పడింది. ఆ దేవుడిని నమ్ముకొని ఆ తల్లి మరి చిన్న వయసులోనే నమ్ముకుంది. చిన్న వయసులోనే ఆమెని దేవుడు విడిచిపెట్టలేదు. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికి, ఎన్ని బాధలు వచ్చినప్పటికి దేవుడు విడిచిపెట్టలేదు. ఆనాటి నుంచి 25 సంవత్సరాలు ఈ సంఘాన్ని సాధిస్తుంది. ఈ సంఘాన్ని నడిపిస్తా వచ్చింది. ఒక తల్లిలాగా మమ్మల్ని ఆదరిస్తా ఉంది. నా బిడ్డలు కూడా మరి నేను వస్తున్నాను కాబట్టి ఈ పద్మ వాళ్ళు సహించుకుంటున్నారని నేను కూడా ఆయన దేవుడు నమ్ముకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు వెళ్తా ఉండేదాన్ని వాళ్ళ దగ్గరికి. నా బిడ్డలు కూడా నా ఎమ్మట వచ్చి సీను మరి పిరింగపురం పంపిస్తే అక్కడ కూడా ఆ బిడ్డ పట్టబడ్డాడు. ఆడ నుంచి మరి సీను కూడా సండే స్కూల్ పిల్లలందరినీ సమకూర్చి ఇక్కడికి తీసుకొచ్చి సండే స్కూల్ నడుపుతా ఉండేవాడు. తర్వాత మళ్ళీ గణపతి, వాసు, నా బంధుమిత్రులు కూడా, నా రక్త సంబంధులు కూడా, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా మా కుటుంబాన్ని చూసి, పద్మ కుటుంబాన్ని చూసి ఈ దేవుడి మందిరానికి రావడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి ఒక తల్లిలాగా మమ్మల్ని ఆదరించింది. ఏదన్నా కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా అమ్మ ఇదమ్మ నా బిడ్డలు చదివి లేకపోతున్నానని చెప్పుకుంటా ఆ అమ్మాయికి వెంకటేశ్వర మొదలని చెప్పుకుంటా ఉండేదాన్ని. మమ్మల్ని ఓదారుతా ఉండేది. నన్ను భర్తను కోల్పోయి వచ్చానని ఓదారుతా ఉండేది. ఆ కంపెనీలో కూడా మేమిద్దరమే అన్నానికి వెళ్ళేవాళ్ళం. దేవుడి మాటలు చెప్పుకుంటా, అన్నం తిన్నాను చెప్పు దేవుడి మాటలు చెప్పుకుంటా, పళ్ళ మీద ఆకేసినని చెప్పు కూడా దేవుడి మాటలు చెప్పుకుంటా ఉండేవాళ్ళమి. మేమిద్దరమే ఎక్కువగా జతగా ఉండేవాళ్ళం కంపెనీలో కూడా. నేను ఎన్నో కష్టాలు పడ్డా, వెంకటేశ్వర మొదల నేను పద్మ కూడా ఎన్నో కష్టాలు పడి ఈ దేవుడిని వదిలిపెట్టకుండా ఎన్ని శోధనలు వచ్చినా కూడా ఆ పద్మ మరి దేవుడిని విడిచిపెట్టకుండా ఈ సంఘాన్ని సాటిస్తా వచ్చింది, నడిపిస్తా వచ్చింది. చిన్నతనంలోనే ఆ బిడ్డ మరి ఇంత భారం ఆ తండ్రే నడిపించాడు. ఆ తండ్రే ఆ బిడ్డను ఎన్నుకున్నాడు. ఆ తండ్రే నడిపించి 25 సంవత్సరాలు కూడా వాళ్ళ కుటుంబాలని, మమ్మల్ని, ఇక్కడ చేరొచ్చిన ప్రతి బిడ్డల్ని కాపాడుతా ఆయన సంరక్షిస్తా పోషిస్తా ఇంతకాలం కాపాడుతున్నాం దేవుడిని. ఈ ముందు కాలం కూడా ఇంకా ఆ బిడ్డను బొగ్గుగా వాడుకోమని, బొగ్గుగా బిడ్డని ఇంకా బలపరచమని, ఆ బిడ్డ తోడై ఉండి నడిపించమని ఎన్నో మేళ్లు ఉపకారాలు చేసినందుకు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. అమ్మా ఆ బోర్డులు పక్కన పెట్టండి, వెనక్కి పంపించండి. మీ పిల్లలు ఇంటికాడ అడుక్కోండి. ఇది చర్చి, మీరేమనుకోవద్దు. నా మాట కొంచెం అట్లా ఉంటాయి కఠినంగా. దేవుని సన్నిధి అంటే ఇక్కడ ఎవరు ఉంటాడు? ఉంటాడా? నిజంగా ఉంటాడా? మరి దేవుడు ఉంటే మనం ఎట్లా ఉండాలి? ఎలా ఉండాలి? దైవతో ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలా? మరి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో మొట్టమొదటిగా మన సంఘ కాపరి దైవ సేవకురాలు మరి పద్మావతి గారికి మరి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు అవసరం ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి మరి ఆత్మీయ జీవితంలో అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అవసరాలను వాడుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే దాసురాలతో పాటు అప్పటి నుంచి పరిచర్యలు ఉన్నవారు చేయతండి. అప్పటి నుంచి పరిచర్యలు ఉన్నవారు మీకు కూడా పేరు వరుసన శుభాకాంక్షలు. మరి మీరు సీనియర్ విశ్వాసులు అనమాట, సీనియర్ విశ్వాసులు.
మరి జూనియర్ మధ్యకాలంలో వచ్చిన చేయతండి. మరి మీకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈ ప్రాంతంలో ఇలాంటి పరిచర్య చేయటం, ఇలాంటి సమర్పణ సేవకులు ఉండటం నిజంగా మీరు అదృష్టవంతులు అంట. నేను నిజంగా మీరు అదృష్టవంతులు. ఎందుకంటే చాలా మంది సేవకులు సేవ ప్రారంభిస్తారు కానీ భయం చేత, దేని చేత అంటే వచ్చే పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి సేవని అర్థాంతంగా ముగించుకుని పారిపోయిన వాళ్ళు బోడు మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. ఒక ఆడ మనిషి, ఒక ఆడమూతురుగా సేవను ప్రారంభించి ఎన్నో పరిస్థితులు ఆమెని ఆటంకపరిచిన, ఈ బజార్ నుంచి ఆ బజార్కి, ఆ బజార్ నుంచి ఈ బజార్కి, అటు ఇటు అటు తిరిగి మొత్తానికి ఇక్కడే స్థిరపడి ఇన్ని ఆత్మలు రక్షించిందంటే గ్రేట్. చెప్పలేవండి గట్టిగా, సేవకురాలు చెప్పలేవండి గట్టిగా. మరి ఆ సేవలు సహకరించిన మీరు కూడా చాలా గొప్పవాళ్ళని చెప్పాలి. మరి ఆ రోజుల్లో మరి సంఘాన్ని మరి మిమ్మల్ని ఎలివేసిందో ఈ ఊరు, మరి పక్కన నెట్టి పెట్టిందో ఏం చేసిందో నాకు తెలియదు కానీ మరి పరిస్థితులు ఎట్లా ఉండేది. కొన్ని చోట్ల సంఘం నుంచి వెలివేయటం, కులం నుంచి వెలివేయటం, మరి కొన్ని కార్యక్రమాలకు పిలవకుండా పక్కన పెట్టడం, ఇలాంటి కొన్ని పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ దేవుని కోసం నమ్మకంగా మరి నిలబడినటువంటి దైవ సేవకురాలకి, సంఘబిడ్డలకు ప్రత్యేకమైన నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈ 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో మరి గుంటూరు రూరల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఫౌండర్గా నేను మీ మధ్యకి రావడం నాకు కూడా చాలా గర్వకరంగా నేను ఫీల్ అవుతున్నాను. మరి మా గుంటూరు రూరల్ ఫెలోషిప్ తరపు నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఒక చిన్న పల్లవి ఒక 2 వచనాలు పాడి ప్రభువును స్తుతిద్దాం. అందరికి వచ్చిన పాట, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చేయలేదు. ఎంతమందికి వచ్చు అని నన్ను పక్కన పెట్టి ముందు వెళ్ళగాను మీరు. నా వెనకాల మీరు పాడాల, అర్థమైందా? వచ్చులని చెప్పి నన్ను నా మాట వినపడి చేయగలకండి. దేవుని స్తోత్ర. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన పాడలే నేనేమి చెల్లింతును. ఇదిగి నలిగిన బలియాగమునకు నా హృదయమర్పింతును, తిరిగి నలిగిన బలియాగమునకు నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను ఏ భూమి నీచము నిన్ను వెంబడించేదను, రక్షణ పాత్రను ఏ భూమి నీచము నిన్ను వెంబడించేదను. వేలాది కోటేలనా, వేలాది చూడలనా, వేలాది కోటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన నేనేమి చెల్లింతును, నేనేమి చెల్లింతును. 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చాలు. ఆత్మ సంగముతో చెప్పుచున్న ఈ మాటలు చెవి కలిగిన వారు
వినుగాక. అందరూ పలకండి ఆ మాట, వినుగాక అనే మాట. ఆత్మ సంఘముతో చెబుతున్న ఈ మాటలు చెవి కలిగిన వారు ఎస్ చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. నేను ఎందుకు ఈ వాక్యాన్ని చదివించాను అంటే ఇది సంఘానికి సంబంధించిన వాక్యము, సంఘానికి సంబంధించింది. సంఘము అనగా క్రీస్తు తన స్వరక్తము చేత సంపాదించుకున్న సంఘం. అంటే సంఘములో ఎవరున్నారు? నీవు, నేను, మనమందరం ఉన్నాం. ఇప్పుడు మనమందరము కలిస్తేనే సంఘము. మనమందరం ఎవరు అంటే క్రీస్తు తన స్వరక్తము చేత సంపాదించుకున్నటువంటి వారము. ప్రభు తన స్వరక్తం చేత నువ్వు సంపాదించుకున్నారు. నేను మిమ్మల్ని మీరు కూడా అదే మాట చెప్పాలి, మీరు కూడా అదే మాట చెప్పాలి. మనమందరము కూడా క్రీస్తు రక్తము చేత కొనబడిన వారము. మనమందరము క్రీస్తు రక్తము చేత కొనబడిన వారము, ఆయన రక్తము చేత సంపాదించినటువంటి సంఘం. కాబట్టి ఇప్పుడు సంఘాన్ని నేను ఉద్దేశించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను చదివినటువంటి లేఖన భాగంలో ఫస్ట్ సంఘం ఆదిమ అపోస్తుల సంఘం. ఆదిమ అపోస్తుల సంఘము ఫస్ట్ సంఘం ఏదంటే ఆదిమ అపోస్తుల సంఘం. ఈ ఆదిమ అపోస్తుల సంఘాన్ని మనం జాగ్రత్తగా గమనించి పరిశ్రమ చేస్తే ఈ సంఘము చాలా ఫాస్ట్గా, చాలా స్పీడ్గా డెవలప్ అయినట్టుగా మనం చూస్తాం. వాస్తవానికి 25 సంవత్సరాల నుంచి సిస్టర్ గారు ప్రయాసపడితే ఇన్ని ఆత్మలైనవి. ఒక 50 మంది అనుకుందాం, అంతేనమ్మా? అంతేనా? ఒక 50 మంది అనుకుందాం. 25 సంవత్సరాల నుంచి ప్రయాసపడి ఎన్ని ఆత్మలు వచ్చినాయి? ఒక 50 ఆత్మలు వచ్చినాయి. చచ్చి చెడి కదా, చచ్చి చెడి ఒక 50 ఆత్మలు వచ్చినాయి. కానీ ఆదిమ సంఘములో అపోస్తుల కాలంలో ఒక్క ప్రసంగం, ఎన్ని ప్రసంగాలంట? అందరూ చెప్పారు, ఎన్ని ప్రసంగాలు? ఈ 25 సంవత్సరంలో సిస్టర్ గారు ఎన్ని ప్రసంగాలు చేసి ఉంటారు? ఓ చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. ఒక 100 చెప్పుకుంటారా? వేల ప్రసంగాలు చేసి ఉంటారు కదా. అవి కూడా ఉపవాసంతో, కన్నీటితో, వేదనతో, భారంతో ప్రసంగం చేస్తుంటారు. కానీ ఇన్ని ప్రసంగాలు చేస్తే సచ్చి చెడి ఇన్ని ఆత్మలు వచ్చినాయి ఇప్పుడు కదా. కానీ అపోస్తుల కాలంలో పేతురు ఒక్క ప్రసంగం చేస్తే 3000 ఇంచుమించుగా 3000 మంది ఒకే దినమున బాప్తిసం తీసుకున్నారంట. గిన్నీస్ రికార్డ్ అనమాట. దేవుని స్తోత్రం చెప్పండి కదా. ఒక్క రోజు, ఒక్క దినమని, ఒక్క ప్రసంగానికి 3000 మంది బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడ్డారు. అయితే ఈ సంఘము ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి? ఆ రోజు పేతురు గారి ప్రసంగంలో గొప్పతనం ఉందండి. ఆయన ప్రసంగం చేసేటప్పుడు 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. మా పాస్టర్ గారు ప్రసంగంలో గొప్పతనం ఏమి లేదు, అందుకే 25 సంవత్సరాలకి 50 మంది అయ్యారని అంటారా? ఒక మాట చెప్పని జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. సంఘము అభివృద్ధి చెందాలి అంటే సంఘమే కారణము. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? మరొకసారి చెప్తాను. సంఘము అభివృద్ధి చెందాలంటే సంఘమే, అంటే సంఘమే కారణం అంటే ఎవరు కారణం? మీరే కారణం. అడిగిరి మాకే పెట్టారని అని చూస్తున్నారు. పాస్టర్ గారిది ఏమీ లేదు. ఆమెకి ప్రార్థన చేయటం, బోధించటం, నడిపించడం మాత్రమే ఆమె పని. కానీ సంఘము అభివృద్ధి చెందాలి అంటే, సంఘము విస్తరించాలంటే, సంఘములో అనేక నూతన ఆత్మలు చేర్చబడాలంటే సంఘమే, చెప్పండి, సంఘమే. మీకు ఇంకా అర్థం అవడానికి ఈజీ పద్ధతిలో చెప్తున్నాను. గొర్రెల మందు విస్తరించాలంటే కాపరి గొర్రెలు అంటారా, గొర్రెలు అంటాయా? మీరేదో రాంగ్ చెప్తున్నట్టున్నారే. గొర్రెలు అంటాయా లేదా కాపరి గొర్రెలు అంటాడా? కాపరి డ్యూటీ ఏంటి? ఎస్, ఓకేనా? కాబట్టి ఇప్పుడు మంద విస్తరించాలంటే ఏమవ్వాలి అంటే, సంఘము నానాటికి విస్తరించాలి అంటే ఏం చేయాలి? గొర్రెను కనాలి. అర్థమైందా? అంటే రక్షింపబడినటువంటి తల్లి నువ్వేం చేయాలి? మరొక ఆత్మను రక్షణలో నడిపించాలి. మీరు ఏం చెప్తారో నాకు తెలియదు. మీరు ప్రార్థన చేస్తారో, వాక్యం చెప్తారో, ప్రసంగం చేస్తారో, సాక్ష్యం చెప్తారో, యేసుక్రీస్తు గురించి ఏం బోధిస్తారో నాకైతే తెలియదు. కానీ ఒక్కొక్కరికి మీద ఒక్కొక్క బాధ్యత ఉంది. చెప్పండి.
ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మను సంఘానికి నడిపించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మనకెందుకండి ఆదివారం పోయి ఏదో 10 రూపాయలు 20 రూపాయలు కానుకేసి అమ్మగారు చెప్పే వాక్యం వినొస్తే మన డ్యూటీ అయిపోద్ది అనుకోగలకండి. రేపు ప్రభు ఎదుట సింహాసనం ముందు నిలబడి మీరు ప్రభుకు లెక్క చెప్పాల్సిన అవసరం ఇదే. ఏం చెప్పండి? మొదటగా మిమ్మల్ని రక్షించాను, మీరు ఎంతమందిని రక్షించారు అని ప్రభు మిమ్మల్ని అడుగుతారు. పాస్టర్ గారిని అడగరు. ఎవరు అడుగుతారు? మిమ్మల్ని అడుగుతారు. కనీసం మీరు ఒక్క ఆత్మనైనా ప్రభుత్వం నడిపించకపోతే, ఒక ఆత్మనైన రక్షణలోకి తీసుకురాకపోతే, ఒక ఆత్మనైన చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తేగపోతే మీ వలన ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి సంఘము అభివృద్ధి చెందాలంటే సంఘమే కారణము. సంఘము అభివృద్ధి చెందకపోవటానికి కారణం సంఘమే. అభివృద్ధి చెందాలన్న సంఘమే, అభివృద్ధి చెందకపోవటానికి కారణం సంఘమే. ఈరోజు మీ సంఘము అభివృద్ధి చెందాలంటే దానికి కారణం ఎవరై ఉండాలి? మీరే ఉండాలి. మీ సంఘం అభివృద్ధి చెందలేదు, అమ్మ 25 సంవత్సరాల నుంచి వీళ్ళేనా అన్నానంటే ఆ అమ్మగారిది ఏమీ లేదు. మీరే కారణం దానికి కూడా. అంటే మీలో ఆత్మల భారము లేదు, మీరు ఆత్మల భారంతో ప్రయాసపడట్లేదు, నశించిపోతున్న ఆత్మల పట్ల మీకు ఎటువంటి బాధ్యత లేదు. కాబట్టి మీరు వస్తున్నారు పోతున్నారు కానీ ఏ ఒక్కరిని కూడా ప్రభువులోనికి నడిపించలేదు. చాలా జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి. సీరియస్ చెప్తున్న మాట. మీ సంఘము అభివృద్ధి చెందాలంటే మీరే కారణము. 25 సంవత్సరాలు మరి పరిచర్యను ముగించుకుని మరి ఈరోజు స్పెషల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న మీ అందరికీ నేను ప్రేమతో చెప్పే మాట ఏం తెలుసా? మీ సంఘము నానాటికి అభివృద్ధి చెందాలి. చప్పట్లు కొట్టండి. ఈ స్థలమంతా మందిరంగా నింపబడాలి. అర్థమైందా? అనేకమైన ఆత్మల సంఘములో చేర్చబడాలి, అనేకులు సంఘములో చేర్చబడాలి. అయితే ఆది అపోస్తుల సంఘము అభివృద్ధి చెందడానికి కారణం నేను 1-2 విషయాలు మీతో పంచుకుని నేను ముగిస్తాను. ఆ సంఘం అంతగా ఎందుకు అభివృద్ధి చెందింది? ఆ సంఘం అంతగా ఎందుకు విస్తరించబడింది? రోజు రోజుకి నూతన ఆత్మల సంఘంలో చేర్చబడుతూనే ఉన్నాయంట. కానీ మన సంఘానికి సంవత్సరానికి ఒక రక్షణ పొందితే చాలా కష్టం కదా, చాలా కష్టం. ఎప్పుడో సంవత్సరం ఒకసారి సభలు పెట్టామా ఎవరైనా బాప్తిజం చేసిన వాళ్ళు ఉండాలి మీలో అంటే కనీసం రేపు మాకు సత్యం ముసలం కూడా చేయదు. ఎందుకంటే అయ్యా నాకు చాలా బాధ్యతలు ఉన్నాయంటే ఏమిటి, మనోడు పెళ్లి కావాలంట, మనోళ్ళకి ఏదో కావాలంట, ఆ ఇంట్లో ఏం శుభకార్యాలు జరగాలంట. రేపు మాకు వచ్చే ముసలం కూడా ఏం చెప్పింది? ఏదో సాకులు చెప్పింది. సంవత్సరానికి ఒక రక్షణ పొందారంటే గ్రేట్ మనకి, మన సంఘంలో కాదు. ప్రతి దినము కూడా దినదినము నూతన ఆత్మల సంఘంలో చేర్చబడుతూనే ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దినదినము నూతన ఆత్మలు సంఘములో చేర్చబడుతూ ఉండాలి అంటే మన బాధ్యత ఏంటి? అసలు ఆ సంఘము అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి? మన సంఘం అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటి? ఆ సంఘానికి మన సంఘానికి టాలీ చేసుకుంటే కొంతైనా డిఫరెంట్ మనకు తెలుస్తుంది, అర్థమైంది. ఆదిమ అపోస్తుల సంఘము అంత స్పీడ్గా డెవలప్ అవ్వడానికి కారణం ఏంది? అభివృద్ధి చెందడానికి కారణం ఏంది? వేల మంది మరి సంఘంలో చేర్చబడటానికి కారణం ఏమిటి అంటే యేసు ప్రభువారు ఆరోహణమై వెళుతూ చివరిసారి ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? మీరు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు, మీరు పట్టణంలోనికి వెళ్ళి పట్టణంలో కనిపెట్టి ప్రార్థన చేయండి. ఎక్కడికి వెళ్ళాలంట? మాస్టర్ గారు శాలం రాజు గారు మన మధ్య కోసం గౌరవంగా ఆహ్వానిద్దాం. చప్పట్లు కొట్టి. నాకలు చూడండి. సార్ వచ్చారు బాగా చూశారుగా, ఏంటి ఆయన చూశారు మీరు దొంగ చూపి అక్కపక్క చూస్తున్నారు. నాకలు చూడండి. మనకి ఎన్ని చెప్పినా ఇక్కడ మాత్రం మార్పు రాదు, పొరపాటు రాదు. మనం ఎంత భక్తిపరులమైన, ఎంత ప్రార్థనాపరులమైన, ఎంత ప్రసంగాలు చేసేవాళ్ళమైనా సరే చూడాల్సిందే కదా. వాక్యం మీద దృష్టి పెట్టండి. ప్రభు ఆరోహణమై వెళుతూ ఏమని చెప్పాడు? మీరు పట్టణంలోనికి వెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటి చెప్పండి? ప్రియులారా, యేసు ప్రభువారు ఆ ఒలివల కొండ నుంచి ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఒకళ్ళు ఉన్నారా, ఇద్దరు ఉన్నారా, 10 మంది ఉన్నారా, ఎంతమంది ఉన్నారంటే అనేక మంది జనసమూహము, ఎంతో మంది జనసమూహము ఆ ఒలివల కొండ మీద నిలిచి ఉన్నాడు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ చెప్పిన మాట అందరూ విన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి.
అందరూ విన్నారు, కొందరు విన్నారా? అందరూ విన్నారు. ఏమని చెప్పాడు ఆయన? మీరు పట్టణంలోనికి వెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేయండి. అయితే ప్రియులారా, ఆ మాట అనేక మంది విన్నారు, కానీ అక్కడ కొందరు మాత్రమే ఆ మాట చొప్పున, దేని చొప్పునట? ఏ మాట చొప్పున? యేసు ప్రభువారు ఆరోహణమై వెళుతూ మీరు పట్టణంలోనికి వెళ్ళండి, పట్టణంలోకి వెళ్ళండి అని చెప్పిన మాట చొప్పున కొద్ది మంది మాత్రమే దాని చొప్పున నడుచుకున్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి. చాలా మంది ప్రసంగాలు చేస్తుంటే చాలా జాగ్రత్తగా వింటారు, కానీ దాని ప్రకారంగా నడిచేవాడు మాత్రం కొద్ది మంది. వింటానికి వింటారు, బాగా వింటారు. ఏమో వినరా? ఇప్పుడు నేను చెప్పిన వింటాను, తర్వాత పాస్ గారు చెప్తారు, తర్వాత పాస్టర్ గారు చెప్తారు, ఎంతమంది చెప్పిన వింటాను. ఎంత ఓపిక అంటే మనకి అంత ఓపిక, కానీ ఒక్క మాట కూడా మన మైండ్లోకి ఎక్కదు. వింటాం, విడిచిపెడతాం అంతే. అక్కడ కొన్ని వందల మంది ప్రభు చెప్పిన మాట విన్నారు, ఆయన మాటను విన్నారు, కానీ దాని చొప్పున నడిచిన వారు కొద్ది మంది. చెప్పండి, దాని చొప్పున నడిచిన వారు కొద్ది మంది. ఆ లేఖలో మనం చూస్తే ఇంచుమించుగా వారు ఎంతమంది ఉన్నారంట? అక్కడ కాదు, మేడ గదిలో 120 మంది. అంటే వందల మంది ఉన్నారు ఆ మాట, కానీ 120 మంది ఆ మాట చొప్పున నడిచారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మధ్యాహ్న సమయంలోనే మీకు చెప్పే మాట తెలుసా? వాక్యము వినటం కాదు, కానీ విన్న వాక్య ప్రకారముగా నడుచుకోవాలి. వాక్యం వినటం ముఖ్యం కాదు, వాక్యం వినటం గొప్పతనం కాదు. విన్న వాక్యమును మనము మనస్సులో పెట్టుకుని, వాక్యము మన హృదయంలో ఉంచుకుని ఆ వాక్య ప్రకారముగా నడుచుకోవాలి. లేఖనం అంటుంది, వినుటకు మాత్రం వీరు విందురు గాని వీరు గ్రహింపరు. అక్కడ ఎంతమంది విన్నారు, ఎంతమంది గ్రహించారు? అక్కడ యేసు ప్రభువు ఒలీవల కొండ నుంచి ఆరోహణ వెళుతున్న సమయంలో వందల మంది ఆ మాట విన్నారు, కానీ దాన్ని గ్రహించిన వారు మాత్రం 120 మంది. ప్రియులారా, ఆదిమ సంఘము అభివృద్ధి చెందడానికి మొట్టమొదటి కారణం నేను చెప్తాను మీకు. ఏంటో తెలుసా కారణం? ఆయన మాట చొప్పున, చెప్పండి, మాట వినటం కాదు, మాట చొప్పున నడవటమే. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజు నీ సంఘము అభివృద్ధి చెందాలంటే, నీ సంఘము విస్తరించాలంటే, నీ సంఘములో నూతన ఆత్మలు దినదినము చేర్చబడాలి అంటే మీరేమై ఉండాలి చెప్పండి? ఆయన మాట చొప్పున నడిచేవారుగా మీరుండాలి. ఆయన మాట చొప్పున జీవించేవారుగా మీరుండాలి. అప్పుడే మీ సంఘము అభివృద్ధి చెందుతుంది. రెండవది, పట్టణంలో పరిస్థితి ఎలా ఉంది? అంతా గందరగోళంగా ఉంది. శిష్యులంతా భయపడి ఎక్కడో అక్కడ దాగుకుంటున్నారు. కానీ ఈయనేం చెప్తున్నాడు? యేసు ప్రభువు ఆరోహణ వెళ్తూ ఏం చెప్తున్నాడు? మీరు పట్టణంలోనికి వెళ్ళండి అన్నాడు. ఇది కొంచెం కష్టతరమైనటువంటి మాట. వెళ్తారా పట్టణంలోకి? వారు పట్టణంలోనికి వెళ్ళాలంటే వాళ్ళు ఇప్పుడు ప్రాణాలు సహితము లెక్క చేయకుండా తెగించాలి. తెగింపు కావాలి వాళ్ళకి. ఏం కావాలి చెప్పండి? తెగింపు కావాలి. ఎందుకు తెలుసా? అప్పుడు అంత క్రితమే, అంటే కొద్ది రోజుల క్రితమే జరిగిన సంగతి ఏంటంటే, యేసు ప్రభువును పట్టుకున్నారు శిష్యులందరూ, పారిపోయారు. వాళ్ళకి లేనిపోయినటువంటి భయము సంభవించింది. పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడు వీళ్ళు పట్టణంలోకి వెళ్తే వీళ్ళ పరిస్థితి ఏమైందో తెలియదు. కాబట్టి వీళ్ళు పొరపాటున పట్టణంలోనికి వెళ్ళకూడదు. వీళ్ళు కూడా పారిపోవాలి, దాక్కోవాలి. కానీ వీళ్ళు ఏం చేసి చెప్పండి? ప్రాణాలు సహితము తెగించారు. దేవుని స్తోత్రం చెప్ప, గట్టి చెప్ప. రేపు పొద్దున ఒక జీవో వచ్చింది మా ఊరికి. ఎవరిది? ఓపెనడిపాలెం. ఎవడైనా సరే క్రైస్తవ మతాన్ని తీసుకుని బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్తే వృద్ధాప్య పెన్షన్ లేదు, విధవరాల పెన్షన్ లేదు, రేషన్ కార్డు లేదు అన్నారు అనుకోండి, ఏమి జరిగింది చెప్పాలి మీరే? నేను చెప్పేదా? ఏంటంట? అది సంగతి. పొర్రపోటు దానికంటే
ఈ 4 గోడల మధ్య నిలబడి సాక్ష్యాలు చెప్పడం కాదు, చెప్పండి ఊళ్ళో దేవుని స్తోత్రం చెప్పండి. అలాంటి తెగింపు నీకుంటే నీ సంఘం అభివృద్ధి అయింది. ఇక్కడికి వచ్చినా కూడా బైబిల్ కనపడదు, ఒక్కొక్కటి ఏడుంటది ఫోటోలు ఇక్కడ చేస్తాను. సంఘంలోకి వెళ్ళింది, ఈ బయట పొంగేమో దాన్ని కవర్ చేసింది. ఈమె ఆడకి అందరూ ఊళ్ళో తెలియకూడదు. ఈ గేట్లకు ఎంతగా అప్పుడు తీసి ఇట్లా పెట్టుకుని, అమ్మా వందనాలమ్మా, వందనాలు ఎక్కువ సందాలు తక్కువ అని, వందనాలు మాత్రం ఈ సింపుల్ ఖర్చు లేని పనిగా వందనాలమ్మా వందనాలు చెప్పిన 100 సార్లు చెబుతారు. ఊళ్ళో పట్టుకో, పబ్లిక్ పట్టుకుంటారు బైబిల్ పట్టుకుని. నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాల్ని. క్రైస్తవుడు అంటే ఎవడు? మాలోడా, మాది కూడా. ఎవరు ఇది? క్రైస్తవుడు అంటే క్రీస్తులాగా జీవించేవాడు అని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్ పట్టుకున్నవాడు క్రైస్తవుడు. వాడు ఎవడంటే క్రీస్తులాగా బ్రతికేవాడు అని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి. క్రైస్తవుడు అంటే మాలా మాది కూడా కాదు. చాలా మందికి బుద్ధిహీనత, జ్ఞానం లేక, తెలివి లేక ఇది క్రైస్తవ మతం, ఆడ మతం, వీళ్ళ మతం ఉంటుంది. మతం కాదు, పాడు కాదు. ఏంటిది? మార్గము, సత్య మార్గము, నిత్య మార్గము, జీవమునకు వెళ్ళే మార్గము. కాబట్టి ఈ బైబిల్ కొట్టుకోవడానికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ బైబిల్ కొట్టుకోవడం ఏంటి? నేను క్రీస్తులాగా బ్రతుకుతున్నాను చెప్పడం అనమాట. చెప్పండి, ఎవలా బ్రతకటం? క్రీస్తులాగా నీతిగా, నిజాయితీగా, యథార్థంగా బ్రతుకే వ్యక్తిని అని చెప్పడం అంతే. మనలో నీతి నిజాయితీ లేదనుకోండి, ఈ బైబిల్ కొట్టుకోవడం కూడా మనకు భయమే. అవునా? అవునా కదా? కాబట్టి అసలు బైబిల్ కొట్టుకోవడం మీరు భయపడాల్సిన అవసరమే లేదు. చూడండి, ఇక్కడ వారు తెగించి, ఎవరు వాళ్ళు? అపోస్తులు. దేవుని స్తోత్రం చెప్పండి. అపోస్తులు ప్రాణాలను సహితము తెగించారా తెగించలేదా? ఇప్పుడు మీరంతా ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? పొరపాటు వద్దులేమో మనకెందుకు, ఎందుకంటే మనసులో పెట్టుకుందాం. ఎక్కడ పెట్టుకుంటారా? మనసులో ఉంచుకుందాం. భక్తి అయితే దేవుని మీద ప్రేమ మనసులో పెట్టుకుందాం. మనకెందుకు పబ్లిక్ వెళ్ళొద్దు, చర్చికి వెళ్ళొద్దు, మన ఇంట్లో మనం చేసుకుందాం అంటారు. అనరా? ఎస్, ఖచ్చితంగా అంటారు. మీరు అనేవాళ్ళలాగే కనపడుతున్నారు నాకు. కాబట్టి జాగ్రత్త. మీకు ఉండాల్సింది చెప్పండి. నెంబర్ 2, తెగింపు. దేని తెగించాలి? ప్రాణాలను సహితమైన త్యాగం చేయాలి. మీ పాస్టర్ గారు ఇక్కడ వద్దంటే ఆ బజార్కి వెళ్ళింది, ఆ బజార్లో వద్దంటే ఈ బజార్కి వచ్చింది. మొత్తానికి ఎవరిని లెక్క చేయాల? ఈ ఊళ్ళో మగాడన్న ఉండి ఎవరిని లెక్క చేయాలి? ఒక ఆడకూతురు అయి ఉండి మగసిరిగా పరిచయం చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకొక ఆడకూతురు అయితే అడ్రస్ లేకుండా పారిపోయేది. నేను ఆమెను అభినందిస్తున్నాను, మెచ్చుకుంటున్నా. ఒక స్త్రీగా ఉండి ఈ అన్ని జిల్లా మధ్య ఈ నడిబొడ్డులో ఈ సువార్త పరిచయం చేస్తుందంటే మొట్టమొదటిగా ఆమెకి ఏముంది చెప్పండి? ఎస్, తెగింపు. ఏది ఏమైనా సరే నా ప్రజలను నేను రక్షించాలి, నశించిపోతున్న ఆత్మలను ప్రభు రాజ్య వ్యాప్తి కొరకై సిద్ధపరచాలటువంటి ఆత్మల భారము కలిగి పనిచేసింది, తెగింపు కలిగి. అయితే సంఘానికి ఉండవలసింది రెండవది ఏం చెప్పండి? తెగింపు ఉండాలి. ఏమంటారు చెప్పండి? తెగింపు ఉండాలి. ఉందా మరి మీకు తెగింపు? అమ్మ చర్చి మన ప్రతిష్టాలు 25 సంవత్సరాలు నేను అమ్మ తలా 500 రూపాయలు వేసుకుని గ్రాండ్గా చేసుకున్నట్టే ఎంతమంది ఇచ్చారు? ఇచ్చారా? అందరు ఇచ్చారు. మామూలు కదా. అయితే వెరీ గుడ్. తెగింపు ఉంది మీకైతే. దేవుని స్తోత్రం చెప్పండి. ఏముండాలి? పరిచర్య విషయంలో కానీ, ఆత్మల భారం కలిగి పనిచేసే విషయంలో కానీ, పరిచర్యను ప్రోత్సహించే విషయంలో కానీ, పాస్టర్ గారికి ఎన్నెంటవండి నడిచే విషయంలో కానీ, అన్ని విషయాల్లో మనం కూడవలసింది ఏం చెప్పండి? తెగింపు. తెగింపు లేకపోతే మనం ఏమీ చేయలేం. ఆ పరిస్థితిలో ఆదిమ అపోస్తులు మొదట ఆయన మాట విని దాని చొప్పున నడిచారు, మాట చొప్పున నడిచారు. రెండవది తెగించి పట్టణంలోనికి వెళ్ళారు. 2, మూడవది వారందరూ కూడా ఒకే చోట కూడుకున్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. గ్రూపులు బెట్ల ఎక్కడ కూడా ఒకే చోట. అంటే ఇందులో మీకు ఏం కనపడుతుంది? ఎస్, దానికి చెప్పడం కొట్టు గట్టిగా. ఇందులో ఏం కనపడుతుంది? ఐక్యత. ఈరోజు సంఘానికి ఉండవలసింది చెప్పండి, సంఘానికి ఉండవలసింది ఐక్యత. ఉందా మన సంఘంలో ఐక్యత? ఉండలే అంటారు. ప్రస్తుతం చాలా చోట్ల మేము తిరుగుతూ ఉంటాం. సంఘాల్లో విశ్వాసుల మధ్య, సేవకుల మధ్య ఏం లోపించింది? ఇప్పుడు ఐక్యత లోపించింది. ఐక్యత లోపించినప్పుడు ఏం జరిగింది? అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని కోల్పోతాం, ఇంకా అనేకమైన నష్టాలకి గురైపోతాం. కాబట్టి సంఘంలో విశ్వాసుల మధ్య, కాపరుల మధ్య, అర్థమైందా?
ఉండవలసింది ఏంటది? ఐక్యత. ఈ ఐక్యత లోపిస్తే అభివృద్ధిని కోల్పోతాం, ఆశీర్వాదాన్ని కోల్పోతాం, ఆత్మీయ జీవితంలో అడుగంటిపోతాం, దిగజారిపోతాం. వారు ఒకే చోట కూడారు, ఒకే చోట కూడుకున్నారు, ఐక్యతను చూపిస్తున్నారు. ఈ ఐక్యతలోనే అభివృద్ధిని వారు కనుపరిచారు. ఆదిమ సంఘానికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్ష్యం ఏంటి? ఆయన మాట విని దాని చొప్పున నడిచారు. రెండవది, ప్రాణాలను సహితము తెగించి పట్టణంలోనికి వెళ్ళారు. మూడవది, వారందరూ ఆ మేడగదిలో కూడి, దేవుని స్తోత్రం చెప్పండి. ఆ మేడగదిలోకి వెళ్ళగానే నాకు ఎంత ఆనందం వేసిపోయిందో చెప్పాలంటే, నేను హోలీ ల్యాండ్ ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఆ అపోస్తుల మేడగది పాడైపోయింది లేని, ఆ పాడైపోయినటువంటి బిల్డింగ్ లో తీసుకెళ్లారు. పాడైపోయింది, శిథిలం అయిపోయింది. ఆ బిల్డింగ్ లో తీసుకెళ్లి, ఇది అపోస్తుల సహవాసం కూడిన మేడగది, ఇక్కడే అపోస్తులు పరిశుద్ధాత్మ అనుభవంలోకి మార్చబడ్డారు అని చెప్పినప్పుడు నా హృదయం ఉప్పొంగి ఆనందించింది. నేను చెప్తుంటే మీకు ఎలాగో ఉంది కదా, మిమ్మల్ని తీసుకెళ్ళి పెట్టాను ఇప్పుడు ఎట్లుంటది? ఆ గదిలో, ఆ మేడగదిలో వీళ్ళందరూ కూడా కూడుకుని, దేవుని స్తోత్రం చెప్పండి. 10 మంది ఒక చోట కూడుకోవాలంటే మొట్టమొదటి ఏం కావాలి? వాళ్ళకి ఐక్యత కావాలి. ఐక్యత లేకపోతే మనం ఇక్కడ కూడుకోలేము. కాబట్టి అపోస్తులు ఐక్యతగా కూడుకున్నారంట. మూడవదిగా చూస్తే ఏక మనస్సు. ఏ మనస్సు అంటే వాళ్ళది? అందరూ చెప్పండి, ఏ మనస్సు? మనవలకు ఉదయం పెట్టమని ఒకళ్ళు అంటారు, సాయంకాలం అంటారు, మధ్యాహ్నం అంటారు. అంటే ఈయనకు అనుకూలంగా ఏం చెప్తాడు, ఏం అనుకూలంగా ఏం చెప్పింది, ఆమెకు అనుకూలంగా అని చెప్పింది. అంటే అసలు మనం ఒక పని చేయాలన్నా కానీ మనకి ఏక మనస్సు ఉండదు. 10 మంది 10 సలహాలు చెప్తారు, 10 మంది 10 మాటలు చెప్తుంటారు. సంఘానికి ఉండవలసింది ఏక మనసు, ఒకే ఒక మనస్సు. సేవకులకు ఏ మనసు ఉండదో సంఘంలో పెద్దలకి అదే మనసు ఉండాలి. పెద్దలకి ఏ మనసు ఉండదో విశ్వాసులకి అదే మనసు. సంఘమంతటికి ఒకే మనస్సు కలిగి ఉన్నప్పుడు ఆ సంఘము అభివృద్ధి చెందుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. రెడీ చెప్పు. ఇది ఎన్నో మాట? 2. మొదటి మాట వాటి చొప్పున నడుచుట. రెండో మాట తెగించి పట్టణంలోకి వెళ్ళుట. మూడవది ఐక్యతగా కూడుకునుట. 4వది ఏక మనస్సు. మరి 3 అంటున్నారేంది మీరు? ఏక మనస్సు, ఏక మనస్సు. ఏక మనస్సుతో వారు కూడి ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి ప్రత్యక్షమయ్యాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటి చెప్పండి? ఎక్కడికి వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు? మేడ గదిలోనికి దిగి వచ్చాడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావటానికి ముందు ఈ 4 స్టెప్పులు ఉన్నాయి. చెప్పండి. నెంబర్ 1, ఆయన మాట విని ఆయన మాట చొప్పున నడుచుకున్నారు. నెంబర్ 2, వారి ప్రాణాలను సహితము తెగించి పట్టణంలోనికి వెళ్ళారు. నంబర్ 3, వారు ఐక్యత కలిగి ఒకే చోట కూడుకున్నారు. నంబర్ 4, ఏక మనస్సు, ఒకే మనస్సుతో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. ఇక పరిశుద్ధాత్ముడు రాడా? వస్తాడా రాడా? వస్తాడా రాడా? ఏక మనసుతో ప్రార్థిస్తే ప్రభు దిగాలి. వెళ్ళమంటే అంటే మనం రూలింగ్ చేసామట ఆయన మీద. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభు మీద మనం రూలింగ్ చేయొచ్చు. ఆయన రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. ఎప్పుడు? అసలు సత్తా మనకు ఉండాలిగా. చెప్పండి. ఏక మనస్సు మనకు ఉండాలి. ఏక మనస్సుతో మనము సంఘముగా కూడుకుని ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా దిగి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే దిగి వచ్చాడో అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? ఏం జరుగుతుంది? నూతనమైన కార్యాలు జరుగుతున్నాయి. అన్య భాషలో మాట్లాడుతున్న ప్రవచనాలు, దర్శనాలు, వివేచనలు, రకరకాల అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే, ప్రవచనాలు పరుగుతూ ఉంటే ఇది ఏంటి అని చెప్పి ఆ ఊరిలో ఉన్న వారందరూ పోగై ఆ మేడగ చుట్టూరు ముట్టడి వేస్తే పేతురు గారు లేచి ఇదే ఛాన్స్ అనుకున్నాడు. లేచి ఇక ప్రసంగం చేయటం మొదలు పెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రసంగం చేయటం మొదలు పెట్టాడు. పేతురు గారు చేసిన ప్రసంగానికి 3000 మంది బాప్తిజం తీసుకుని సంఘంలో చేర్చబడ్డారు. దీనికి కారణం ఏం చెప్పండి? ఆయన మాట చొప్పున సంఘం చెప్పండి తెగించి పట్టణంలోనికి ప్రవేశించుట. 3వది ఐక్యతగా కూడినుట. 4వది ఏక మనసుతో ప్రార్థించుట. ఈ అనుభవాలు సంఘంలో ఉంటే ఆ సంఘము దినదినము అభివృద్ధి చెందుతుంది. దినదినము నూతన ఆత్మల సంఘములో చేర్చబడతాయి. మన సంఘము
ఆదిమ అపోస్తుల సంఘము కంటే డబల్ రెట్టింపు అవుతుంది. అనేకులు మరి చీకటిలో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనము నడిపించగలుగుతాం. అనేకులను ప్రభు రాజ్య వ్యాప్తి కొరకై మనం సిద్ధపరచగలుగుతాం. కాబట్టి సంఘము అభివృద్ధి చెందాలన్న సంఘమే కారణము, సంఘము బలహీనం అవ్వాలన్న సంఘమే కారణము. మీ సంఘము అభివృద్ధి చెందుతుందంటే మీరే కారణము, మీ సంఘము అభివృద్ధి చెందట్లేదంటే మీరే కారణము. మంచి అయినా మీరే, చెడైనా మీరే. కాబట్టి మీరే ప్రభువుకు లెక్క చెప్పాల్సిన వారు ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మాటలు విన్న మీరు ఇక నుంచి బాధ్యత కలిగి మీరు ఏ వాక్యం అయితే వింటున్నారో, ఏ వాక్యం అయితే మీ సేవకులు మీకు బోధిస్తుందో దాని ప్రకారంగా మీరు నడిచేవారుగా ఉండాలి. రెండవది, మీకు ప్రతి విషయంలో తెగింపు ఉండాలి. మూడవదిగా మీరు ఐక్యత కలిగి ఉండాలి. నాలుగవదిగా ఏక మనస్సు కలిగి ఉండాలి. అలా సంఘం ఎప్పుడైతే ముందుకు సాగుతుందో మీ సంఘము దినదినము అభివృద్ధి చెందుతుంది. ఈ సంఘము 4 విషయాలలో క్రమాన్ని కలిగి ఉన్నది. ఏ విషయం చెప్పండి? అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక, అంటే గ్యాప్ లేకుండా నిత్యము సహవాసము, అపోస్తుల బోధ, రొట్టె విరుచుట, ప్రార్థన, ఈ 4 అనుభవాల్లో ముందుకు సాగుతుంది. దినదినము సంఘము విస్తరిస్తుంది. ఊరికే మనం కూర్చొని మా సంఘాన్ని విస్తరింప చేయ, మా సంఘంలో నూతనాత్మలు అయ్యా అంటే ఊరికే వచ్చి పడవు. నువ్వు చేయవలసిన పని ఏం చెప్పండి? ఆయన మాట చొప్పున నడవాలి, తెగింపు కలిగి ఉండాలి, ఐక్యతగా ఉండాలి, ఏక మనసుతో నువ్వు సంఘములో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. అది నీ సంఘానికి క్షమాభివృద్ధి, నీ సంఘానికి అభివృద్ధిని కలుగు చేసిన వ్యక్తిగా నువ్వు ఉంటావన్న సంగతి గ్రహించి వాటి ప్రకారం నడుచుకోవాలని నేను హెచ్చరిస్తున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. ఐక్యతను ఇవ్వవా ప్రభు, సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు. ఐక్యతను ఇవ్వవా ప్రభు, సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు. పెట్టినాడయా సదాను కలహంబులను, చెదరగొట్టినాడయా విశ్వాసులను. పెట్టినాడయా సదాను కలహంబులను, చెదరగొట్టినాడయా విశ్వాసులను. గద్దింపవా తండ్రి అపవాదిని, గద్దింపవా తండ్రి అపవాదిని. ఆత్మల భారం మాకు యువవా, ఆత్మల భారం మాకు యువవా. ఐక్యతను యువవా ప్రభు, సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు. ఐక్యతను యువవా ప్రభు, సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు. చిన్న ప్రార్థన చేద్దాం. మీ 2 చేతులు పైకెత్తండి, 2 చేతులు పైకెత్తండి. మోకరించగలిగే వారు మోకరించి చిన్న ప్రార్థన చేయి. ఎస్ ప్రభువా, నా సంఘము అభివృద్ధి చెందాలంటే దానికి కారణం నేనే. నా సంఘము అభివృద్ధి చెందకపోవటానికి కారణం నేనే. నా సంఘము అభివృద్ధి చెందటానికి నేను కారణమై ఉండాలి. నా సంఘంలో నీకు నూతన ఆత్మలు చేర్చబడటానికి నేను కారణమై ఉండాలి. అలనాడు ఆది అపోస్తులు ఆ 4 ఒలివల కొండ మీద నువ్వు ఆరోహణమై వెళుతూ నువ్వు చెప్పిన మాట చొప్పున వారు నడిచారు. తెగించి పట్టణంలోనికి వెళ్ళారు. ఐక్యతగా ఒక స్థలంలో కూడారు. ఏక మనసుతో ప్రార్థించారు. పరిశుద్ధాత్మ దేవుడా, నీ ఆత్మకార్యాన్ని అక్కడ నువ్వు జరిగించారు. ఆ దినమున పేతురు ప్రసంగం చేస్తుంటే ఇంచుమించు 3000 మంది బాప్తిస్తం తీసుకున్నారు, సంఘంలో చేర్చబడ్డారు. నా సంఘం అభివృద్ధి చెందాలి అంటే, నా సంఘం విస్తరించాలంటే, అయ్యా నా సేవకులు చేసే బోధలు ఫలించాలంటే నేను ప్రభువా అపోస్తుల వలె నీ మాట విని వాటి చొప్పున నడవాలి. ప్రభువా తెగించాలి, తెగింపు నాకు కావాలి తండ్రి, ఐక్యత నాకు కావాలి, ఏక మనస్సు నాకు కావాలి. ప్రభువా నీ వాక్యంతో నన్ను సరిచేసి సంఘంలో నిలబెట్టమని చిన్న ప్రార్థన చేయి. చేతుల పైకి చిన్న ప్రార్థన చేయి. మహోన్నతుడా, మహిమ కలిగిన తండ్రి,
పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపునికి వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ ప్రాంత ప్రజలు మీరు ప్రేమించి, ఈ ప్రాంతంలో నీ దాస్తురాలు మీరు పేరు పెట్టి పిలిచి మీ పని కొరకే ప్రతిష్ఠించుకొని, ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులైనా, ఏ పరిస్థితులు బిడ్డలు కృంగ చేసి ఎదురించినా అయ్యా, నీ బిడ్డను ప్రభువా నీ ఆత్మచేత అభిషేకించి ధైర్యపరిచి నీ సేవలు ఇంతవరకు నడిపించావు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భముగా ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని బిడ్డలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అయ్యా చేరి వచ్చిన నీ బిడ్డలకు అయినా మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇత్తబడిన మాటలు అయ్యా వినిన ప్రతి హృదయంలో ఫలించడానికి సహాయం చేయి. వాక్యానుసరంగా నడిపించి సంఘానికి అయ్యా క్షమాభివృద్ధిని కలుగు చేసి మేలులతో బిడ్డ నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి మీ కృపాస్తాలకు నీ బిడ్డలు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన సంఘ కాపరి దైవచంద్రులకి, మరి పాస్టర్ గారికి, సంఘ బిడ్డలకు ప్రత్యేక వందనాలు. దేవుడు నన్ను దీవించు. చెప్పండి పట్టండి. పాతికయేళ్ళు నీ శ్వాసమును మోసినంతిలో నా చెయ్యి విడువక నడిపించుచున్నది నీవే. పాతికయేళ్ళు నీ శ్వాసమును మోసినది నీవే. నీ కృపకాంతిలో నా చెయ్యి విడువక నడిపించుచున్నది నీవే. పరమరాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివి పరిపూర్ణమైనది ఉపదేశమును. పరమరాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివి పరిపూర్ణమైనది ఉపదేశమును. సజీవుడవైన యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివి. సముద్రమంతా సమృద్ధితో ఆనందించెదనిలో అనుదినము కృప పొంది ఆరాధించెదనిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించెదనిలో అనుదినము కృప పొంది ఆరాధించెదనిన్నే ఆనంద ధ్వనులతో. దేవుని రాజ్యం కట్టబడడం అంటే అది ఒకళ్ళ ద్వారా కట్టేది కాదు. అందుకనే పౌలు అన్నాడు కదా, నారు పోసేది ఒకరైతే నీరు పోసేది ఒకరు, అభివృద్ధి చేసేది దేవుడే అని చెప్పుకుంటున్నారు కదా. కాబట్టి ఒకళ్ళు విత్తుతున్నారు, ఒకళ్ళు నీరు పోస్తున్నారు. ఈ విధంగా రాజ్యం కట్టబడుతూ ఉంటున్నమాట. కాబట్టి దేవుడు నన్ను ఒక పాత్రగా నిలబెట్టుకున్నారు. దేవుడే సంఘం, దేవుడిది, అందే కాదు, నీది నాది కాదు. సంఘం ఎవరికి చెప్పండి? హల్లెలూయా. అందుకనే పౌలు నా సంఘం వల్ల కొరింథీలో ఉన్న సంఘమా అట్లా సంబోధించారు. అంటే సంఘం ఎవరిది? దేవుని సంఘం. కాబట్టి ఆయన సంఘం ఆయన కట్టుకుంటారు. కాబట్టి మనం పాత్రలుగా నిలబడ్డాం అన్నమాట. మీ అందరి సహకారంతోనే ఇంతవరకు జరిగింది. సంఘం స్టార్ట్ అయిపోయినప్పుడు బంధువులందరూ కూడా ఏమాత్రం కూడా సంఘం వద్దని చాలా వద్దని వాళ్ళు అన్నమాట. అలాంటప్పుడు మరి మా అమ్మ నాకు ఎంతో అండగా నిలబడి, కుడి భుజంగా నిలబడి ఉండటానే సంఘం అనేది ఏర్పరచబడింది. అప్పట్లో నన్ను చాలా తల నడిచిపోయిన వాళ్ళందరూ వచ్చి, అమ్మ నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు, చిన్నదానివి, నీ భర్త సపోర్ట్ నీకు లేదు, మరి అలాంటప్పుడు నువ్వు సంఘం అంటే సిలువే, మరి అలాంటప్పుడు నీవు సంఘం వద్దమ్మా, నువ్వు ఒక విశ్వాసగా ఉండని కొంతమంది అలా కూడా చెప్పి ఉన్నారు. అంటే నా పరిస్థితిని బట్టి. అలాంటప్పుడు మరి అమ్మ సహకారంగా ఉంది. అమ్మ అండతోనే మరి ఇక్కడ సంఘం అనేది కూడా ఏర్పడింది. ప్రియులారా, ఒక విధంగా చెప్పాలంటే అమ్మ సపోర్ట్ లేకపోయినప్పుడు నేను ఒక్కదాన్ని చిన్నదాన్ని కదా. మరి అలాంటప్పుడు అమ్మ సపోర్ట్ కూడా ఉండి మరి ఈ సంఘం ఏర్పడడానికి కూడా వీళ్ళందరూ కూడా కుటుంబం, మరి మీరందరూ కూడా ప్రత్యేకంగా సహకరిస్తేనే
మరి ఈ 25 సంవత్సరాల యొక్క మన ప్రయాణము కొనసాగింది. ఇంకా ముందు కూడా ఇలాగేనే మనం మంచి మనసుతో మీరందరూ ఇందాక చెప్పినట్టుగా అయ్యగారు ఏక మనసు ఏకాత్మ ఏక తాత్పర్యంతో మనందరము కూడా ముందుకు మరి ఫరో రథ అశ్వంలాగా పౌరుషంగా అనిగి దేవుని రాజ్యము కట్టుదము గాక. నిండిన సందర్భంగా సంఘంలో అనేక నూతన ఆత్మలు చేర్చబడాలి. ఈరోజు సేవకులు కూడా అద్భుతమైన రీతిలో వాడబడ్డారు. పరిశుద్ధాత్మ అభిషేకం, తేజస్సు, మహిమ ఈ యొక్క సంఘం మీద కుమ్మరించబడి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవ సంఘమును నూరంతులుగా దీవించండి అని అందరం కూడా ఏకీభవిస్తూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం గొప్ప దేవా, మీ స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. దైవ సేవకురాలు తండ్రి, అయ్యా ఒక స్త్రీ అయి ఉండి కూడా తండ్రి ఎంతో శ్రమలు, కష్టములు, నిందలు, అవమానములు ప్రభా గడిచిన 25 సంవత్సరములలో ఎదుర్కొని ఉండగా ప్రభా, అయినప్పటికీ కూడా ప్రభా తెగింపు అయా ఎంతో తండ్రి. అందరికీ సంవత్సరాలు ఒక గుప్పులు ఇచ్చి కానుకలు సమర్పించిన అయ్యా ప్రతి గుప్పుల్ని మీరు దీవించి ఆశీర్వదించి మీరు దయచేయమని జరగబోతున్న భోజనాల కార్యక్రమాలు కూడా తోడుగా నడిపించారు. ఘనత మహిమ ప్రభావం మీరు మాత్రం పొందుకోమని యేసు నామములో అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం కాపుదల సన్నిధి శరీరం మనకును సకల పరిశుద్ధులకు మరి ముఖ్యంగా యొక్క పరిచయం జరిగిస్తున్న అక్కగారికి వారి కుటుంబానికి నడిపించి దీవించి ఆశీర్వదించి వర్ధల చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బోలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, త్వరలో రానైన యేసయ్యకే, బోలో క్రీస్తు మహారాజుకే. మరి అందరికీ ప్రేమ ఉంది కాబట్టి మరి అందరం కూడా ప్రేమ చేద్దాం.